నమస్తే అందరికీ. మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది గొప్ప వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు అంటే అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతుందంటే దానికి కారణం వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సెస్ బాడీ పార్ట్స్ కనిపించేలా ఉంటున్నాయి, అబ్బాయిలు రెచ్చగొట్టేలా ఉంటున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ఆడవాళ్ళ మీద ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేస్తో నాకు అర్థం కాదండి. ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే బయటికి వెళ్ళేటప్పుడు చున్నీ వేసుకోండి, చీరలు కట్టుకోండి, నిండుగా అవుట్ఫిట్స్ ఉండేటట్టు వేసుకోండి అని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తున్నారు. మీరు ఎవరండి మాట్లాడడానికి? ఇష్టమైన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకుంటారండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. రోజంతా చీరలు లంగావని కట్టుకొని ఇంట్లో ఉండమంటే ఉండలేరు కదా. సందర్భాన్ని బట్టి, అకేషన్ బట్టి, ట్రెండ్ని బట్టి వాళ్ళ యొక్క అవుట్ఫిట్స్ చూస్ చేసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంది. మన అక్క చెల్లెలకు కానీ మన స్నేహితులకు కానీ చెప్పాల్సింది డ్రెస్సింగ్ స్టైల్ మార్చమని కాదు. మనం అడవి లాంటి సమాజంలో ఉంటున్నాము, అక్కడ మానవ మృగాలు ఉంటాయి, వాళ్ళ నుంచి కాపాడుకునే ధైర్యం మనకి రావాలి, జాగ్రత్త మనకు ఉండాలి, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవరైనా చిడాయించినా చేసినా కూడా చీరేయాలని చెప్పేసి చెప్పాలి. అమ్మాయిలు చాలా మంది హాట్ గా రెడీ అయ్యి రీల్స్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. అంటే అబ్బాయిగా నువ్వెందుకు ఎంకరేజ్ చేస్తున్నావు, ఎందుకు లైక్ కొడుతున్నావు, ఎందుకు కమెంట్ చేస్తున్నావు, ఎందుకు షేర్ చేస్తున్నావు? చేయకు, ఆపేసేయి, నువ్వు చూడడం ఆపేసేయి. వాళ్ళు చేస్తారు, వాళ్ళ అకౌంట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా వేసుకుంటారు, నీకెందుకు భయ. ఒక స్త్రీకి న్యాయం చేయకపోగా తిరిగి స్త్రీని విమర్శించే సమాజంలో ఉంటామంటే చాలా సిగ్గుచేటు. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కాలేజెస్ కానీ జాబ్స్ కానీ వెళ్ళనీయకుండా చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళని బయటికి వెళ్ళేటట్టు చూడండి. అలాగే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు నమ్మేటట్లేదు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, ఎప్పుడు లోగా ఫీల్ అవ్వకండి, ఎప్పుడు తలెత్తుకు తిరగండి.